హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. దసరా దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజుల్లో అప్పుడే వచ్చేసామండి మనము. 4వ రోజు నవదుర్గ విశేషాలలో అమ్మవారిని కుష్మాండ దుర్గగా పూజిస్తారు. కుష్మాండం అంటే గుమ్మడికాయ. అమ్మవారికి ముందు దిగతూడ్చి కొడతారనమాట. ఈ కుష్మాండం అంటే ప్రధానమైనటువంటిది బ్రహ్మాండం అని కూడా అంటారు. ఈ బ్రహ్మాండాన్నంతటిని ఆవరించి ఉంటుంది ఆ అమ్మవారు, బ్రహ్మాండ స్వరూపిణి. ఈ బ్రహ్మాండం మొత్తం ఆమె యొక్క ఆజ్ఞ చొప్పున నడుస్తుంది. ఆమె వల్లనే ఇది ఏర్పడింది కాబట్టి ఈ కుష్మాండ స్వరూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. 4వ రోజున ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ అమ్మవారిని కాత్యాయని స్వరూపంలో అలంకరణ చేస్తారు. సాధారణంగా రాదు. ఈసారి 11 రోజులు వచ్చింది కాబట్టి పండుగ కాత్యాయని దేవి రూపాన్ని వెలయిస్తారని నిర్ణయించుకున్నారనమాట. ఈ కాత్యాయని అమ్మవారిది ఒక ప్రత్యేకమైన స్వరూపం. మామూలుగా మనకు కనపడదు. ఎప్పుడు కనిపిస్తుందంటే మార్గశిర మాసంలో కాత్యాయని దేవి వ్రతం జరుపుతారు. అది ఎప్పుడంటే ధనుర్మాసంలో చేస్తారు. ఒకప్పుడు గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముని భర్తగా పొందటానికి ప్రతి ఒక్కరు గోపికలు కాత్యాయని వ్రతం చేసేవారట. ప్రతి ధనుర్మాసం అప్పుడు ఈ కాత్యాయని వ్రతం గురించి అందరూ చెప్పుకుంటారు. ఈ కాత్యాయని స్వరూపం ఏంటంటే అమ్మవారు పాశాంకుశాలు ధరించి చెరుకు విల్లు ధరిస్తుంది. అప్పుడప్పుడు పాశాంకుశాలతోటి వరద భయం ముద్రలతోటి కనబడుతుంది. కాత్యాయనుడు అనే మహర్షికి ఈమె పుత్రికగా జన్మించిందంట. వరదేవత ఆయన అనుగ్రహించి ఆ స్వరూపంలో ఉన్న అమ్మవారిని కనుక ఆరాధిస్తే వివాహ సంబంధమైన చిక్కులు తొలగిపోతాయి. కుజదోషం అవి ఇవి ఉండి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి అనుకున్న వాళ్ళు ఈ అమ్మవారి వ్రతం చేసుకుంటే ఇలాంటి కుజదోషాలు ఉన్నా తొలగిపోతాయి అన్నమాట. అమ్మవారి అలంకరణ చతుర్భుజాలలో వరద అభయహస్తాలతో పాటుగా ఒక చేత ఖడ్గంని, మరో చేతితో పద్మం ధరించి సింహవాహనంని అధిరోహించి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఖడ్గం ఆపదని ఎదుర్కోవడంకు గుర్తుగా, పద్మం అజ్ఞానాన్ని దహించే చిహ్నం. ఈ రెండింటిని దూరం చేయగల తల్లి కాత్యాయని దేవి. ఇలా అమ్మవారి గురించి, కాత్యాయని దేవి గురించి చెప్తారు. అమ్మవారికి ఎర్రని వస్త్రంని సమర్పించుకోవాలనుకున్న వాళ్ళు ఎర్రని వస్త్రంని అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా నివేదించుకోవాలి అనుకుంటే గూడాన్నంని నివేదించుకోవచ్చు. ఇంకా ఏవైనా ముద్దపప్పు, ఇంకా ఏవైనా స్వీట్ చేయాలి అనుకున్న వాళ్ళు రవ్వ కేసరి కూడా చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా రేపు 5వ రోజులోకి మళ్ళీ వెళ్దాము. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.